కాకినాడ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫారంలో ప్రస్తుతానికి ఇబ్బంది లేదంటున్నారు రైతులు. కోళ్లకు అంతు చిక్కని వ్యాధి సోకి పౌల్ట్రీ యజమానులు డిసెంబర్ నుండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే తీవ్రత అంతగా లేకపోవడంతో చికెన్ రేట్లు అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయని చికెన్ షాప్ యజమానులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి దత్తు అందిస్తారు. పౌల్ట్రీ ఫార్మ్స్ అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు కొత్త రకం సమస్య తలెత్తింది. ఏదైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో అందులో కోళ్లకి బర్డ్ ఫ్లూ లాంటి విచిత్రమైన వ్యాధి వచ్చి కోళ్లన్నీ చనిపోతున్నాయని చెప్పి కోళ్ల ఫారం యజమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖు దాటినప్పటి నుంచి కూడా ఈ కోళ్లు ఎక్కువగా చనిపోవడం అనే విషయం బయటపడింది. అయితే సాధారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి ఈ పౌల్ట్రీ ఫామ్ యజమానులు భావించారు. కానీ దాని తీవ్రత మరింత పెరిగింది. అసలు కోళ్లు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఈ కోళ్లు అధికంగా చనిపోతాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చికెన్ షాప్ యజమాని మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, కోళ్లు చనిపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున రైతులు గగ్గోలు పెడుతున్నారు. మీరు ఆల్రెడీ చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. దీని మీద మీకున్న సమాచారం ఏంటి? కోళ్ళు చనిపోవడం అంటే డిసెంబర్ నెల నుంచి ఉంది కానండి. అయితే మన రాష్ట్రంలో లేదా తెలంగాణలో ఉందండి డిసెంబర్ నెలలో. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ ఆ లైన్లో ఉంది కానండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో అనేది ఈ చుట్టుపక్కల ఇటువంటి సమస్య ఏం లేదని మాకు అందిన ఇన్ఫర్మేషన్ అండి. అది సార్ ఇప్పటికి రేట్లో వ్యత్యాసం అయితే అదే రేటు కొనసాగుతుందండి. ఒక 20 రూపాయలు అటు ఇటు కామన్గా ఉందండి అంతే. దానికి తోడు ఏంటంటే దీనివల్ల పౌల్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించిందండి. తయారు విధానం తగ్గించడం వల్ల ఇప్పుడు కోడి రేట్ అలా స్టెబుల్గా నిలబడి ఉందన్నమాట. దానికి తోడు సేల్స్ తగ్గినా సరే బర్డ్స్ ఏమీ ఊరికే వచ్చేయట్లేదండి. అభివృద్ధి దానివల్ల రేటు టేబుల్గా ఉంది సార్. ప్రొడక్షన్ తగ్గిందంటే సమ్మర్ వల్ల తగ్గిస్తారండి. ఈ 2-3 నెలలు కూడా ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది సార్. దానివల్ల అలా అయితే ఉండొచ్చు అండి. బర్డ్ ఫ్లూ అనేది వ్యాధి అండి, వైరస్. అది ఎక్కడో దిక్కున ఎప్పుడూ ఉంటుంది సార్. ఒక్కోసారి మన రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు. అయితే మన జిల్లాలో ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడ ఇటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు దాకా విజయవాడ జిల్లాలో గట్రా ఉన్నదని సమాచారం మాకు పౌల్ట్రీ పరంగా అందింది సార్. కస్టమర్లకి పేపర్లోని టీవీలోనే రావడంలో కస్టమర్లకి మనం రావడం సహజం అండి. వాళ్ళకి తగినట్టుగా మేము జవాబు చెప్తున్నామండి. తాజా కోళ్ళు తెచ్చి వాళ్ళు ఎదురుకుంటా కట్ చేసి చికెన్ చెప్తున్నాం సార్. మొత్తానికి ఇది కనుక చూడొచ్చు, ఏదైతే వెస్ట్ గోదావరి జిల్లా పెరవల్లి మండలం దగ్గర కానూరు అనే ప్రాంతంలో ఈ బర్డ్ ఫ్లూ లాంటి ఒక వ్యాధి ఈ పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్ళకి సోకిందని చెప్పి అధికార యంత్రాంగం చెప్పింది. కలెక్టర్ కూడా హుటాహుటిన సమావేశమయ్యారు. కోల్డ్ ఫామ్ యజమానులు కావచ్చు, లేకపోతే పశు సంవర్ధక శాఖ అధికారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. బర్డ్ ఫ్లూ లాంటి ఒకవేళ వ్యాధి సోకిన 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో దాన్ని వెయిట్ చేసినప్పుడు, అంటే మనం ఆ యొక్క చికెన్ని వండుకున్నప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు 100 డిగ్రీస్ దాటి ఉష్ణోగ్రత టెంపరేచర్ వస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఒకవేళ అది తిన్న ప్రమాదంలో ఏం చెప్తున్నారు. అయినా కోళ్ళ యజమానులకి పౌల్ట్రీ ఫామ్ యజమానులకి మాత్రం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుండడంతో దీని మీద రీసెర్చ్ చేయాలి. వ్యాధి ఎందుకు వస్తుంది, వ్యాధి అరికట్టడానికి ఏం చేయాలనే ఉద్దేశం మీద చర్యలు కూడా చేపడుతున్నట్టు నేను కలెక్టర్ చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే బర్డ్ ఫ్లూ లాంటి గుర్తుపట్టలేని వ్యాధి సోకిందని అనుమానిస్తున్న పౌల్ట్రీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సీజ్ చేశారు. 2 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఏ ఒక్క పౌల్ట్రీ ఫామ్ నిర్వహించకుండా చర్యలు కూడా అధికార యంత్రాంగం గట్టిగా చేపట్టింది. ప్రస్తుతం అయితే కనుక కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమపై ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది.